ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక త్రిత్వవాది నన్ను ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. బ్రదర్, బైబిల్ ప్రకారంగా దేవుళ్ళు ముగ్గురు కదా, మీరేంటి దేవుడు ఒక్కడే అని అంటున్నారంటూ దావీదు కీర్తన 110వ కీర్తన 1వ చరణంలోని విషయాన్ని చూపిస్తూ దీనికి మీ సమాధానం కావాలి బ్రదర్ అని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా అక్కడ రాయబడి ఉన్న చరణ భాగాన్ని మనం చదవాలి. అక్కడ మనం చూస్తున్నప్పుడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో ఇద్దరు ప్రభువులు కనబడుచున్నారు కదా, మీరేంటి బ్రదర్ ఒక్క ప్రభువే ఒక్క దేవుడే అని చెప్పుచున్నారని ఆ బ్రదర్ ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రదరే కాదు, క్రైస్తవ లోకమంతా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమై ఉన్నాయంటే, ప్రభువు దావీదుకి ప్రభువే అనే విషయాన్ని దావీదు పరిశుద్ధాత్మ ద్వారా గుర్తించాడు, గ్రహించాడు. గనుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులకు ప్రభు అని మనం చూడగలం. అంటే ప్రభు ఒక్కడే గాని ఆ ప్రభువే భూ పరిపాలకులందరికీ ప్రభు అయి ఉన్నాడని దీని అర్థమై ఉన్నది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అనే పదాన్ని హిబ్రూలో మనం చూస్తున్నప్పుడు అడోనాయ్ అని మనం చూడగలం. అడోనాయ్ అంటే ప్రభువు, యజమాని, పరిపాలకుడు, భూమి అంతటికీ ప్రభువు, ప్రభులకు ప్రభువు అనే అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పదము తరచుగా పాత నిబంధనలో ఒక్కడైన దేవునికి మాత్రమే ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యెహోవా, అడోనాయ్ యెహోవా అని మనం చూడగలం. ఇది పాత నిబంధనలో 400 కంటే ఎక్కువ సార్లు ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ప్రభువు అనే పదము గ్రీకులో మనం చూస్తే కురియోస్ అని మనం చూడగలం. ఈ బిరుదు యేసుక్రీస్తు నామానికి వాడబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలోని అడోనాయ్ యెహోవాయే క్రొత్త నిబంధనలోని కురియోస్ అనే పదం వాడబడిన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడైన దేవుడే ప్రభు అయి ఉన్నాడు. ఆయనే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.